హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరా వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ఇంకా నా బర్త్డే రోజు వీడియో అన్నమాట. ఈరోజు వీడియో అయితే కార్లోనే స్టార్ట్ చేశాము. ఇంట్లో అసలు వీడియో తీయడానికి టైమే దొరకలేదు, ఎందుకంటే చాలా లేట్గా లేచాను. ఇక్కడ నా మెయిన్ ఎట్లుందో కామెంట్ చేయండి. వీడియో అయితే మధ్యలో అస్సలు స్కిప్ చేయకండి, ఎండింగ్లో వీడియో చాలా బాగుంటుంది. కేక్ కటింగ్, సెలబ్రేషన్స్, నా హ్యాపీ మూమెంట్స్ అన్నీ షేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే మేము జూబ్లీ హిల్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. నా బర్త్డే స్పెషల్గా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇంకా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే ఫుల్గా నచ్చింది అన్నమాట. యానివర్సరీకి కట్టుకుందామని తీసుకున్నాను, ఆ రోజు కుదరలేదు. ఇంకా ఈ రోజు అయితే కట్టుకున్నాను బర్త్డే రోజు. చాలా కంఫర్ట్గా, చాలా ఈజీగా. నాకు శారీ కట్టుకోవడం రాదు, కాకపోతే ఈ శారీ నేను ఒక్కదాన్నే కట్టుకున్నాను అన్నమాట. అంత ఈజీగా, కంఫర్ట్గా చాలా బాగుంది. టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంత పెద్ద టెంపుల్ అయినా సరే దేవుడిని అయితే చాలా దగ్గర నుంచి చూసామన్నమాట. దగ్గర నుంచి అర్చన చేపించుకున్నాము. టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా బాగుంది సరౌండింగ్ మొత్తము అండ్ టెంపుల్. దేవుడిని అయితే దగ్గర నుంచి చూసాము, అర్చన చేపించుకున్నాము. అంత పెద్ద టెంపుల్లో అర్చన చేపించుకోవడం అంటే మామూలు విషయం కాదు. కాకపోతే ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసామన్నమాట. వెయిట్ చేయండి అని చెప్తే వెయిట్ చేసి మరి చేపించుకొని దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా దర్శనం అయితే తొందరగా కంప్లీట్ చేసుకున్నాము, ఎందుకంటే 4 o'clock వరకు బ్యాంకు క్లోజ్ కాబట్టి దర్శనం ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే తర్వాత బ్యాంక్ పని చూసుకోవచ్చు అనేసి ఇంకా తొందరగా కంప్లీట్ చేసేసుకొని ఇంకా బ్యాంక్ అయితే వెళ్ళామన్నమాట. నేనైతే కార్లోనే కూర్చున్నాను. ఇంకా బ్యాంక్లో వర్క్ ఉంటే మా హస్బెండే చూసుకొని వచ్చారు. ఒక 2 hours పట్టింది అనుకోండి బ్యాంక్లో. అంతవరకు అయితే బ్రిత్ర పడుకుందన్నమాట. బర్త్డే అంటే ప్రత్యేకంగా టెంపుల్ కోసమే వెళ్ళలేదు, బ్యాంక్లో పని ఉందన్నమాట. అది కూడా హైదరాబాద్ బ్యాంక్లో అన్నమాట. అందుకే వెళ్ళాము. ఇంకా టెంపుల్కి విజిట్ అయినట్టు ఉంటుంది, బ్యాంక్లో పని కూడా కంప్లీట్ అవుతుంది అనేసి బర్త్డే రోజు అయితే పెట్టుకున్నాము. మా బ్రదర్ అయితే పడుకున్నప్పుడు చాలా క్యూట్గా అనిపిస్తుంది. నేనైతే ఈ మధ్య అసలు పనులు చేయకున్నా సరే కానీ ఉత్తిగానే టైర్డ్ అయిపోతున్నాను. చాలా అంటే చాలా ఘోరంగా అలసిపోతున్నాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసాము, ఇంకా లంచ్ చేసేసరికి 4 అయిందన్నమాట. బ్యాంక్ పని ఏమో జూబ్లీ హిల్స్లో ఉండే. బ్యాంక్ పని మొత్తం అయిపోగొట్టి హోటల్స్ మంచి వెతుక్కుంటూ వచ్చేసరికి గచ్చిబౌలిలో అయితే ఈ పిస్తా హౌస్ దొరికింది. ఇక్కడ బాగానే ఉంటుంది తిందామంటే ఇంకా పోయినాము. పిస్తా హౌస్ అంటే మహబూబ్నగర్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీది. ఇక్కడ నాకు అంత టేస్ట్ ఏం అనిపించలేదన్నమాట. ఏదో ఆకలి మీద ఉన్నాం కాబట్టి తినేసాము. అంత సూపర్ హ్యాపీ కాదు, అంత సాడ్ కూడా కాదు. ఇంకా మంచిగానే యావరేజ్గా మంచిగా అనిపించింది. మా బ్రదర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. స్టార్టింగే పెరుగు వేసుకుంటుంది అన్నమాట. నేను పెరుగుతోనే తింటాను. పెరుగు అయితేనే కడుపు నిండుతుంది, హ్యాపీగా తింటాను. వైట్ రైస్ అయినా సరే, బిర్యానీ అయినా సరే పెరుగు ఉండాల్సిందే. ఇక్కడ పిస్తా హౌస్లో ఎంటర్ అవ్వంగానే పిస్తా హౌస్లో బిర్యానీతో పాటు కింద ఎంట్రన్స్లో కేక్స్ కూడా పెట్టారన్నమాట. ఇంకా మా బ్రదర్ అవి చూసి కేక్స్ కూడా కావాలి అని అడిగింది. చూడాలి. బిర్యానీ అయిపోయినాక బర్త్డే గర్ల్కి కేక్ కట్ చేయాలి. నా డబ్బులతో కొనుక్కుంటా. మీరందరూ మా మమ్మీని విష్ చేయండి, బ్లష్ కూడా చేయండి. మా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చాలా వరకు మా బ్రదర్ కూడా మాట్లాడింది, నేనేం మాట్లాడించలేదండి. ఆమెనే నేను మాట్లాడుతా అని ఇంట్రెస్ట్గా మాట్లాడుతుంది. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఇచ్చిందన్నమాట. ఇంకా మేమైతే తినేసి కేక్ చూద్దామని కిందికి వచ్చాను నేను బ్రదర్ని తోలుకొని. ఇంకా బర్త్డే కదా అనేసి కేక్ కట్ చేయాలి, ఇవి అలాంటివి ఏమి ఇష్టం లేకుండే నాకన్నమాట. ఇంకా కేక్ అనే ప్లానే లేదు, అసలు నాకు ఇష్టమే లేకుండే. కేక్ అంటేనే నాకు భయం అవుతుంది. మా బ్రదర్ తినేస్తే తన హెల్త్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అన్నమాట, అస్సలు పడదు. అయితే ఇక్కడ నేను ఈ బుడ్డి కేక్స్ ఉన్నాయి కదా, ఫోటోలో కనిపించింది కదా, ఆ కేక్ వల్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట. అది చాలా చిన్న కేకు, ఏం కాదులే అనేసి ఇంకా ఆ కేక్ అయితే కట్ చేయడానికి నేను ఒప్పుకున్నాను. ఏం పెద్దగా రిస్ట్రిక్ట్ చేయలేదు వీళ్ళిద్దరినైతే. ఇంకా మేము లంచ్ చేసాం కదా, అదే టేబుల్ పైన మంచిగా క్లీన్ చేసి పెట్టారు. ఇక్కడ కేక్ కట్ చేసుకోండి, హ్యాపీగా పర్మిషన్ ఉంది అని చెప్పారన్నమాట. ఇంకా పైన మేము తిన్న దగ్గరనే కేక్ అయితే కట్ చేసి ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. నాకు ఇక్కడైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఎవ్వరు లేకున్నా సరే వీళ్ళిద్దరు ఉంటే చాలు. వీళ్ళిద్దరితో ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట.
బర్త్‌డే అంటే ఏదో గొప్పలకు పోయి హడావిడిగా చేసుకోవాలి. పెద్దగా ఇక్కడ, అక్కడ వెళ్ళాలి అని ఏముండదు నాకు. మేము చిన్నగా అయినా సరే మాకున్నంతలో ఏం చూడాలి అనుకుంటామో అది చూస్తాము. తృప్తిగా ఫీల్ అవుతాము అన్నమాట. ఈ చిన్న చిన్న మెమోరీస్ కూడా లేకపోతే ఇంకా లైఫ్ ఎందుకు అనిపిస్తది కొన్నిసార్లయితే. ఇంకో విషయం ఏందంటే నా బర్త్‌డేతోని జూలైలో సెలబ్రేషన్స్ అన్నీ ఇంక అయిపోతాయన్నమాట. ఎందుకంటే జూలై స్టార్ట్ అయిందంటే మా స్పెషల్ డేస్ అన్నీ జూలైలోనే ఉంటాయన్నమాట. మా యానివర్సరీ కానీ, బ్రిత్ర బర్త్‌డే కానీ, మా హస్బెండ్ బర్త్‌డే కానీ, నా బర్త్‌డే కానీ అన్నీ జూలైలోనే ఉంటాయి కాబట్టి మేము కొంచెం బయటికెళ్తున్నాము, ఎక్కడైనా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నా ఫైనాన్షియల్‌గా మీకేం ప్రాబ్లమ్ లేదు కాబట్టి బానే తిరుగుతున్నారు, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని పర్సనల్‌గా అడుగుతున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం అవన్నీ బయట చెప్పుకొని బాధపడాలా ఏంది చెప్పండి? అది కూడా ఇయర్ మొత్తం బాధపడతాం. ఈ ఒక్క 1 మంత్ మేము హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఈ 1 మంత్ మాకు చాలా స్పెషల్ అన్నమాట. జూలై అంటేనే మాకొక ఫెస్టివల్ వైబ్ లాగా అనిపిస్తది. కష్టాలు ఎవరికి ఉండవు చెప్పండి? అందరికీ ఉంటాయి. ఆ కష్టాలలోనే మనం చిన్న చిన్న సంతోషాలని అయితే వెతుక్కోవాలనేదే నా ఎయిమ్ అన్నమాట. చాలా సఫర్ అయ్యాము. 2, 3 ఇయర్స్ నుంచి మేము సఫర్ అవుతున్నది మాకే తెలుసు. ఇప్పుడైనా సరే పాప పెద్దగా అవుతుంది కాబట్టి తనకన్నీ తెలుస్తున్నాయి కాబట్టి తన హ్యాపీనెస్ కోసం అయితే ఇలా మెమోరీస్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి అసలు ఇంట్లో కేక్స్ అయితే అస్సలు వదలదు. ఈ కేక్ ఎందుకో తనకు నచ్చలేదు. కొంచెమే తిని పక్కన పెట్టేసింది. కేక్స్ అంటే నేను ఎందుకు భయపడతాను అంటే మా బ్రిత్రకి ఫీవర్ తగ్గి 1 వీక్ కూడా కాలేదు. ఇప్పుడైతే మా హస్బెండ్‌కి ఫీవర్ ఉంది అన్నమాట. తనకు ఫీవర్ ఉన్నా సరే నా కోసం అయితే ఇంకా టెంపుల్‌కి వెళ్ళాము. అటునుంచి ఇంకా బ్యాంక్ పని ఉంది కాబట్టి ఇంకా బయటికైతే వెళ్ళాము. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోకండి. నాకు తెలిసి అయితే ఈ వీడియో చాలా మంచిగా వచ్చింది అనేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. అండ్ బాయ్ మరి.